సో అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ లో నేను ఈ రోజు ఈ లెహంగా అయితే డిజైన్ చేయబోతున్నానండి. ప్రెసెంట్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న పెన్ కలంకారీ డిజైన్ మాట. మనకి నారాయణ పట్టు బాగా 2 years నుంచి నారాయణ పట్టు విని ఫుల్ గా అందరూ ఫ్రాక్స్ అని లెహంగాస్ బాగా వాడేశారు అనమాట. దాని తర్వాత ప్రెసెంట్ ఇంకా కలంకారీ డిజైన్ అయితే మంచి ట్రెండింగ్ లో ఉంది. ఇది లెహంగాస్ గా, నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రాక్స్ గా, లాంగ్ ఫ్రాక్స్, మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ గా ఎలాగైనా సరే డిజైన్ చేసుకోవచ్చు. సో ఇది పెన్ కలంకారీ మాట. సో కలంకారీ డిజైన్ వచ్చి పైన ఇలా చూసారా అవుట్లైన్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ లాగా వస్తుంది. ఇంకా బోర్డర్ కూడా ఇలా ఉంటుంది. మంచి నిజంగా బాగా ట్రెండింగ్ లో ఉందండి. ఇది వచ్చి నేను 4 meters తీసుకున్నాను పరికిని అండ్ వచ్చి బ్లౌజ్ గా మాట. పైన అంతా మనకి ఇలాగా చూడండి గోల్డ్ డిజైన్ స్టోన్ వర్క్ వస్తుంది. ఇంకా బార్డర్ పైన అయితే సీక్వెన్స్ వర్క్ లాగా ఇలా వస్తుంది. దీనికి దుప్పటా వచ్చేస్తే గనక దీంట్లో గ్రీన్ ఉంది, ఆరెంజ్ ఉంది అండ్ ఎల్లో, బ్లూ ఏ కలర్ కాంబినేషన్ అయినా మనం దుప్పటాగా పేరప్ చేసుకోవచ్చు. ఇది 3 meters వచ్చి పరికిని తీసుకున్నాను. ఇదిగోండి బోర్డర్ అయితే చాలా పెద్ద బోర్డర్ వచ్చింది మాట. ఇది 3 meters పరికిని తీసుకున్నాను. అలాగే మీటర్ వచ్చి బ్లౌజ్ మాట, సేమ్ రన్నింగ్ పరికిని బ్లౌజ్ కూడా తీసుకున్నాను. దీనికి కాంబినేషన్ దుప్పటా వచ్చేస్తే కనుక ఇలానే సేమ్ రన్నింగ్ దుప్పటా వచ్చేస్తుందండి. ఎలాగంటే ప్లేన్ ఇలా వచ్చేసి ఈ బోర్డర్ ఉంది కదా, ఈ బోర్డర్ వచ్చి దుప్పటాకు వస్తుంది మాట. కానీ మొత్తం టోటల్ గా టాప్ టు బాటమ్ కూడా సెల్ఫ్ అయిపోతుంది. సెల్ఫ్ నాకు ఇష్టం లేదు. సో కాంబినేషన్ తీసుకుందాం కదా అని చెప్పేసి ఇదిగోండి దీంట్లోనే ఆరెంజ్ కలర్ ఉంది కదా, అదే మెరూన్ రెడ్ లాగా సేమ్. కాబట్టి నేను ఇలాంటి దుప్పటా అయితే తీసుకున్నాను అనమాట. ఇదిగోండి చాలా బాగుంది. ఇది కూడా కలంకారీ డిజైన్, బట్ ఆర్గెన్జా చాలా ప్యూర్ ఆర్గెన్జా అండి. చాలా స్మూత్ గా ఉంటుంది. ఇలా పట్టుకొని చూపిస్తున్నాను. కొన్ని ఆర్గెన్జా ఫ్యాబ్రిక్స్ ఎలా ఉంటుందంటే బాగా పైకి లెగిచ్చినట్టు అలా ఉంటుంది. ఇది చాలా స్మూత్ గా ఉంది. దీనికి ఇలా మంచి గోల్డ్ జరీ బోర్డర్ అయితే ఇచ్చారన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే దుప్పటా ఉందని చెప్పి స్పెసిఫిక్ గా లెహంగా అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ లెహంగాలో చాలా కలర్స్ ఉన్నది, బట్ నేను మిల్క్ క్రీమ్ కలర్ లెహంగా చూస్ చేసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర ఈ దుప్పటా వచ్చేసి ఇలా మెరూన్ రెడ్ లో ఉంది మాట. సో దీనికి ఇది డార్క్ కాబట్టి ఇలా లైట్ మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి ఇదిగోండి దీని మీద ఇది మీకు నేను ఎలా టర్న్అవుట్ చేశాను అన్నది అవుట్ఫిట్ అంతా రెడీ అయిపోయాక చూపిస్తే మీకు అప్పుడు ఇలా తెలుస్తుంది ఐడియా. ఇది లైట్ కాబట్టి ఇది డార్క్ కదా. సో నేను ఇలా దీన్ని చూస్ చేసుకున్నాను. ఈ దుప్పటా ఉందని నేను ఈ లెహంగా సెలెక్ట్ చేసుకున్నాను. ఇది వచ్చి క్రీమ్ కలర్ లో వస్తుంది. ఇంకా చాలా కలర్స్ ఉన్నది, బట్ నేను ఇది ఎప్పుడు ట్రై చేయలేదు ఈ కాంబినేషన్, అందుకోసమే తీసుకున్నాను ఇది అయితే కనుక. ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చెప్పాను కదండి ఆల్రెడీ ఇది 3 meters తీసుకున్నానని చెప్పేసి. సో లెంత్ అయితే కనుక ఎంత ఉందో అంతే ఉంచేస్తున్నాను. నేనేమి పైన కట్ చేయట్లేదు. సో బోర్డర్ దగ్గర మనం ఏమీ చేయకూడదు, కానీ పైన ఏంటంటే లెంత్ చూసుకొని పైన కట్ చేయాలన్నమాట. సో ఇక్కడ కట్ చేయాలి, బట్ నాకు ఇది లెంత్ ఓకే అనిపించింది. అందుకే ఇంకా బోర్డర్ కూడా ఏం డిస్టర్బ్ చేయక్కర్లేదు. మంచిగా బోర్డర్ అంటే హైలైట్ అయింది మాట. ఇది ఎంత డల్ కలర్ అయినా, సో క్రీమీ కలర్ మాట. సో ఎంత డల్ కలర్ అయినా సరే బోర్డర్ వల్ల మనకి మంచిగా హైలైట్ అయింది. నెక్స్ట్ ఫ్రిల్స్ వచ్చేస్తే కనుక నేను బాక్స్ ఫ్రిల్స్ అని అవి ఇవి అని ఏం పెట్టట్లేదు. జస్ట్ నార్మల్ పరికినీస్ ఎలా కుడతామో ఆ ఫ్రిల్స్ అవే పెట్టేస్తున్నాను అనమాట. సో చాలా సింపుల్. చాలా మందికి తెలిసి ఇది పరికిని కుట్టడం అనేది ఏం పెద్ద కష్టం కాదు. సో పైన ఒక కుట్టేసి కింద ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఒక కుట్టేసేస్తాను అంతే మాట. సో దీనికి మనకి ఏంటంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉందన్నమాట పెన్ కలంకారీ అయితే కనుక. సో కలంకారీ చాలామంది చాలాసార్లు యూజ్ చేస్తూ ఉంటాం మనందరం కూడా. సో ఏంటంటే పెన్ కలంకారీ ఇప్పుడు బాగా ట్రెండింగ్ మాట. సో నేను ఎక్కడ తీసుకున్నాను అన్నది కూడా మీకు ఆల్రెడీ బ్లాగ్ అయితే నేను షేర్ చేశాను. ద్వారపూడి వెళ్ళాను కదా. సో ద్వారపూడి బట్టల మార్కెట్ బ్లాగ్ అయితే మీకు నేను షేర్ చేశాను. సో దాన్ని లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, చెక్ చేయండి. సో అక్కడే తీసుకున్నాను అనమాట. ఇంకా నాకు ఇది ఎన్నిసార్లు చూపించిన నాకే వీడియోలో చూస్తుంటే కూడా బోర్డర్ చాలా నచ్చేసింది అనమాట. మంచిగా అంటే ఏంటంటే మనకి మల్టీ కలర్ లాగా దీంట్లో ఎల్లో దుప్పటా వేసుకోవచ్చు, బ్లూ దుప్పటా, అలాగే గ్రీన్, అలాగే రెడ్, అన్ని కలర్స్ కూడా దీంట్లో ఉంది ఈ బోర్డర్కి అయితే కనుక. సో అందుకే ఈ బోర్డర్ మంచిగా హైలైట్ అయింది కాబట్టి నేను ఈ కలర్ చూస్ చేసుకున్నాను. సో అది ఫైనల్లీ పరికిణి అయితే ఇలా ఉంటుందండి. సో మనకి కింద కూడా బోర్డర్ చూసారా కట్ వర్క్ లాగా వచ్చి జరీ వచ్చింది. సో దానివల్ల మంచి లుక్ అయితే వచ్చింది. అందుకే బోర్డర్ దగ్గర నేను డిస్టర్బ్ చేయలేదు. నెక్స్ట్ హ్యాండ్స్ కూడా అంతేనండి. హ్యాండ్స్ వచ్చేస్తే ఇలాగ ఫుల్గా కలంకారీ డిజైన్తో వచ్చేస్తుంది. ఇదిగోండి బోర్డర్ కూడా చెప్పాను కదా కట్ వర్క్ డిజైన్ వచ్చిందని. సో దాన్ని అలానే ఉంచేసాను. నెక్స్ట్ నేను ఈ బ్లౌజ్ అయితే కనుక దీని మీద ప్రిన్స్ కట్ బ్లౌజే కుడతాను ఎప్పుడు కూడా. ఓపెన్ వచ్చి ఫ్రంట్ ఓపెన్ పెడతాను, ప్రిన్స్ కట్ మీద ఫ్రంట్ ఓపెన్ పెడతాను. నాకెందుకో బ్యాక్ ఓపెన్ కన్నా ఫ్రంట్ ఓపెన్ ప్రిన్స్ కట్ మీద చాలా ఈజీ అనిపిస్తుంది. సో బ్యాక్ ఓపెన్ అంటే మనకి టైం ఎవరికి ఉండదు. సో టైంకి హెల్ప్ చేయడానికి సో ఫ్రంట్
బుక్స్లే బెటర్ అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఎవరిష్టం వాళ్ళది. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ ఏంటంటే నేను ఇలాగా ఏదో మోడల్ అయితే నేను ఎక్కువగా మోడల్స్ అయితే పెట్టుకోను. బ్లౌజెస్ అన్నీ కూడా నాకు ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా యూ షేప్ ఉండడమే ఇష్టం అన్నమాట. సో ఇప్పుడు అలాగే అయిపోతుంది. ఒకసారి ఇది ట్రై చేద్దాం కదా, జస్ట్ నార్మల్ నెక్ ఏదో చేతికి వచ్చింది అయితే అలాగ కట్ చేసి పెట్టేశాను. సో ఇంతేనండి. నెక్స్ట్ అయితే ఇలా జస్ట్ లైనింగ్ వేసి బ్యాక్ సైడ్ తిరిగేసి కుట్టేయడమే, అంతే, చాలా సింపుల్. నెక్స్ట్ నేను బ్లౌజ్ పీస్ అంతా రెడీ అయిపోయాక లాస్ట్లోనే ప్రిన్స్ కట్ అన్నది నేను కట్ చేస్తాను. చాలామంది ఏం చేస్తారంటే ప్రిన్స్ కట్ ముందే చేసి ఆ తర్వాత లైనింగ్ అన్ని అటాచ్ చేస్తారు. బట్ నేను బ్లౌజ్ అంతా రెడీ అయ్యాక లాస్ట్లోనే కట్ చేస్తాను. ఎందుకంటే అప్పుడు పార్ట్లుగా 2 సార్లు చేసే పని ఒక్కసారి చేసేయచ్చు. అది ఫైనలీ లుక్ అయితే మీరే చూసేయండి. సో ఇదైతే నేను పొంగల్ టైంకి కట్టుకున్నాను అనమాట. లెహంగా అయితే చాలా మంచిగా లుక్ వచ్చింది. చాలామంది చూస్తూ ఉన్నారు అక్కడికి. సో నేను మాల్కి వెళ్ళాను అనమాట. అనుకోకుండా ఆ లెహంగాతోనే మాల్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం అండి ఇలా మాల్కి వెళ్ళడం. సో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో అందరూ చూస్తూ ఉన్నారు. అప్పుడే ఇక్కడ 360 కెమెరా డిగ్రీస్ ఉంటుంది, అది తిరుగుతూ ఉంటుంది కదా. సో దాని పేరు కూడా నాకు సరిగ్గా తెలియదు. సో అది ఎక్కాను, అది రోల్ అవుతూ ఉంది. ఇంకా చూడండి ఎంతమంది నించున్నారంటే మీరే చూడండి, ఆపోజిట్లో ఎంతమంది నించుని చూస్తున్నారు అన్నమాట. సో లెహంగా కూడా ఏదో కట్టుకుంటే ఏదో బుట్ట బొమ్మలాగా అలాంటి లుక్ అయితే వచ్చిందన్నమాట. సో మీరు కనుక లెహంగా డిజైన్ చేయించుకోవాలనుకున్నా లేదా టైలర్స్కి కూడా మంచిగా ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది అనుకున్నాను. ఒక మంచి డిజైనర్ లెహంగా లుక్ అయితే వచ్చింది మాట. సో ఎప్పుడు పట్టుబరంగా అదంతా కూడా బోరింగ్ అయిపోయింది కదా. సో ఈ ఐడియా మీతో షేర్ చేసుకోవాలని చెప్పి అనుకున్నాను. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. లైక్స్ వల్ల డబ్బులు తంతో వస్తుందని ఏమనుకోవద్దు. లైక్ చేస్తే ఏదో వచ్చేస్తుందని చాలామంది అనుకుంటున్నారు. ఏం కాదండి, మాకు మంచి రీచ్ వెళ్తుంది. అలాగే ఏంటంటే వీడియోస్ చేయాలని కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది మాట. లైక్స్ వస్తే వ్యూస్ వస్తే కనుక మంచిగా సపోర్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్ ఏం పెట్టాలని తెలుస్తుంది. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.